స్పైసీగా టేస్టీగా చిల్లీ పన్నీర్ ఇంట్లో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే బౌల్లోకి 200 గ్రాముల వరకు పన్నీర్ క్యూబ్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పొడిలోకి కాస్త వాటర్ పోసి లిక్విడ్ గా కలిపి పన్నీర్లోకి పోసేసుకుని రుచికి సరిపడా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి కలిపిన తర్వాత సెకండ్ కోటింగ్ మళ్ళా 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి కలిపి వేడివేడి ఆయిల్లో వీటిని చక్కగా ఫ్రై చేసి తీసేసుకోవాలి. తరువాత ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రం ఉంచుకుని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే పెద్ద పెద్ద ముక్కలుగా తరిగిన క్యాప్సికమ్, ఆనియన్ వేసి కాస్త ఫ్రై చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి కలిపి 1/2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని వాటర్ లో కలిపి యాడ్ చేసేసుకుంటే సాస్ లాగా మనకు లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. అందులోకి మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ స్పైసీ అయిన చిల్లీ పన్నీర్ రెడీ అండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి.